హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పీకో మిషను, నార్మల్ మిషను రెండు ఉన్న వాళ్ళకి, చాలామంది పీకో మిషన్లు అన్నీ చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ అది జరగదు. పేరుకే మామూలు కుట్టు, ఏదో చిన్న చిన్నవి మనం చేస్తూ ఏదైనా నార్మల్ కుట్టు వేసుకోవాలంటే అది ఉపయోగించుకోవచ్చు, కానీ పూర్తిగా జాకెట్ అంతా కుట్టాలంటే మాత్రం పీకో మిషన్లు అవ్వదు. దీన్ని పీకో కోసం, జిగ్జాగ్ కోసం పెట్టుకోండి. తర్వాత నార్మల్ మిషన్ మాత్రం జాకెట్కి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు ఎలా వేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను, కానీ కొంచెం ఈరోజు పాదాల కోసం చెప్తాను. చూడండి, ఇవి 4 పాదాలు. ఇది నార్మల్ మిషన్ది, ఇది పీకో మిషన్దే, పీకో వేయడం కోసం. తర్వాత హాఫ్ పాదం అన్నమాట. ఇది చాలామంది బ్లౌజు థ్రెడ్ పైపింగ్ కోసం వేస్తారు, అదనమాట. కానీ దీనివలన మనం చాలా సెట్ అవ్వాలి, ముందే చెప్పేస్తారు. సెట్ అవ్వకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే ఇది సెట్ చేస్తామంటారు అనమాట. మామూలుగా అయితే మాత్రం ఇది నేను సెట్ చేశాను, కానీ నాకు ఇందులో సాటిస్ఫై కాలేదు, సరిగ్గా అవ్వదు. అందుకోసం నేను మామూలు పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ వేస్తాను అనమాట. అది ఎలా వేస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్ ఇది, మళ్ళీ పాదాలు మార్చుకునే పని లేదు. ఇదిగో ఇది ఈ పాదం అన్నమాట, హాఫ్ పాదం కనిపిస్తుంది కదండి. తర్వాత ఇది నార్మల్ పాదం, చూడండి, నార్మల్ పాదం. ఇది పీకో మిషన్, పీకో వేసుకునే పాదం ఇది, చూశారు కదా. ఇది జిగ్జాగ్ పాదం, జిగ్జాగ్ మామూలుగా కుట్టుకునేదానికి. అయితే పైపింగ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంటే కొత్తగా వేసుకునే వాళ్ళు మాత్రం ఒకేసారి మంచి బాగా వేసేద్దాం అంటే మాత్రం అవ్వదు, అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంటుంది. చాలా జాగ్రత్తగా నేను నెక్స్ట్ వీడియోలో పైపింగ్ ఏ విధంగా వేయాలన్నది మీకు క్లియర్గా చెప్తాను. అందుకోసమని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, అందరికి కూడా తెలుస్తుంది కదా. కొత్తగా కొని ఇంట్లో చేసుకునే వాళ్ళకి, నా జాకెట్ నేను కుట్టుకోవచ్చు ఈజీగా పైపింగ్తో అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఓకే. తర్వాత మీరు బాబిన్స్ కొనేటప్పుడు చూడండి, చాలా జాగ్రత్త చూసుకోండి. వేస్ట్ ఎంత దూరం వెళ్ళి కొంటారు పల్లెటూరులో ఉండేవాళ్ళు, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇది బాగలేదు ఎందుకని మనం థ్రెడ్ ఫిల్ చేసేటప్పుడే మనకు తెలిసిపోతుంది ఎందులో ఏదో ట్రబుల్ ఉందని. అందుకోసమని చూసారా ఎలా తిరుగుతుందో. ఇలాగా తిరగకూడదు. ఇది మీకు చాలా సాధారణంగా అందరికీ తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఇది రిపీట్ చేసేటప్పుడు సరిగ్గా ఉండదు అనమాట. మన థ్రెడ్ కూడా ఫిల్ అవ్వడం కొంచెం కష్టం, కుట్టేటప్పుడు కూడా ట్రబుల్ ఇస్తుంటుంది. అదొకటి. మామూలు బాబినీకి దానికి చూడండి, ఇది మామూలు బాబిని, ఇదేం తిరగదు, బాగా రిపీట్ అయ్యి ఉందన్నమాట. ఇవి మాత్రం చెక్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, చాలా షాపుల్లో ఏం చేస్తారంటే ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్మేస్తుంటారు, ఇన్ని పీసులు ఉంటాయి ఇంతని. అవి మీకు చెక్ చేసుకోవడానికి అవ్వదు. అందుకోసమని బయట లూజుగా అమ్మే వాళ్ళు మాత్రం ఈ విధంగా ఉందో లేదని చెక్ చేసుకోండి. ఈ విధంగా అర్థమైందండి, ఈ విధంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇది ఉంటే మాత్రం కొనొద్దు, ఇలా టైట్గా ఉంటే మాత్రం కొనండి. చూడండి. తర్వాత బాబిన్ కేసులో దారం ఎక్కించే విధం ఈ విధంగా ఉంది కదా. ఇదిగో ఇది ఇటు తిరిగి మాత్రం ఇలా పెట్టకండి. ఇలా పెడితే ఏమవుతుందంటే చూసారా తిరుగుతుంది. ఈ విధంగా ఉండకూడదు. అది తెలియక ఏదో రకంగా పెట్టవచ్చు, ఏదైనా బాబిన్లో ఉండడం కాదు అనుకుంటారు. అలా కాదు, ఇది ఈ డైరెక్షన్లో పెట్టండి. దారం ఇటు నుంచి రావాలి, థ్రెడ్ ఇలా పెట్టాలి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా అంటే ఇప్పుడు చూడండి, రివర్స్ తిరుగుద్ది అనమాట. ఈ విధంగా ఉంటే మీకు మాట మాటకి పోసుకొట్టేయడం, తెగిపోవడం ఈ విధంగా ఉండదు.
తర్వాత బాబిన్ కేసులో ఇది ఎంత టైట్గా ఉంటుందో దారం ఇక్కడ కూడా అదే టైట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ మిషన్కైనా రెండు ఒకే రకం టైట్ లూజ్ కానీ ఏదైనా ఒకే రకంగా ఉంటేనే మీకు ఏ ట్రబుల్ లేకుండా కుడతాయి అన్నమాట. ఓకేనండి. మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంట్లో కుట్టుకునే ఆడపిల్లలు వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కరెక్ట్గా కుట్టుకునే సామర్థ్యం వచ్చిన తర్వాత మీరు వేరే వాళ్ళు కుట్టుకోండి, బాగుంటుంది. ఇలాంటి మిషన్ కొనుక్కుంటే సారీ ఫాల్స్ వేసుకోవచ్చు, చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు ఇంట్లో కూర్చొని. ఎంతమంది ఇచ్చినా పర్వాలేదు. ఇటువంటి మిషన్ మాత్రం సారీ ఫాల్స్ చాలా బాగా చేస్తుంది అన్నమాట. ఇలాంటి మిషన్ కొనుక్కోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, భాగీరథి రియల్ వ్లాగ్స్. అంతకుముందు మా వీడియోలు మీరు చూసే ఉంటారు. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.